మనసోత్సాహ పరిమిత భజన సమర్పణ చేసుకుంటారు. ఇక్కడ శరీర स्वस्ति
ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు అంటే అక్షరలోకం వస్తే మంత్రానికి అర్థం మారిపోతుంది. అందుకే ఎవరు పడితే వారు చదవద్దు, చదవటానికి అర్హత ఉన్నవాళ్ళనే చదవండి అంటారు. పుణ్యాహారాధన చేస్తారు, అది మంగళ శుద్ధి చేస్తారు. అందుకని ఆ ఆకాశరాజు గారు చక్కని వర్షం గ్రామమంతా శుద్ధి ఉండాలి. అందుచేత గ్రామాన్ని, ఆలయాన్ని మొత్తాన్ని కూడా శుద్ధి చేశారు. లేకపోతే ఈ యొక్క వేసవ కాలంలో వర్షాలు ఏమిటి, అది భగవద్ అనుగ్రహం. కాకపోతే ఇక్కడ మంత్ర జపం మొదలయ్యి మంత్రాలు మరి కొన్ని ప్రాంతాల్లో లేదు, దేశమంతగా లేదు, రాష్ట్రమంతగా లేదు. ఇదే విధంగా ఈ దేవాలయ ప్రతిష్ట అయిన దగ్గర నుండి జలాశయాలు నిండుతాయి. మనం దేశమంతటా మంచి వర్షాలు పడతాయి. ప్రతిష్ట చూసే భాగ్యం మనకు ఉండదు. అందుకని కంకణం కట్టుకుంటే మైలు వచ్చినా పురుడు వచ్చినా కార్యక్రమాన్ని ఆపట్టాలి, ఆశాంతరం సేవించుకో. అందుకని జాతాశౌచ వృతాశౌచ పరిహారం కోసమని దివ్యమైనటువంటి రక్షా కంకణ ధారణ చేయడం కోసమని అర్యమానిధి మంత్రి అయిన బృహస్పతి ఆ యొక్క దివ్యమైన మూల మంత్రాలతో ఆ రక్షా కంకణాన్ని ఆరాధన చేస్తున్నారు. మీ అందరి యొక్క పవిత్ర ద్రవ్యం చేత నిర్మింపబడినటువంటి హనుమంతాలయం, అలాగే రామచంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి ఈ ఆలయ జీర్ణోద్ధరణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి శుభారంభంగా ఇప్పుడే అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాన్ని మన ఆచార్యులు ఋత్విక్కులు బ్రహ్మగారు ప్రారంభం చేశారు. ఈ 5 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహంలో దైవాన్ని చూపించినటువంటి ఒక విలక్షణమైనటువంటి ఆగమ శాస్త్ర ప్రమాణంగా పాంచరాత్ర ఆగమ విధానం ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మన ఇంట్లో ఉన్న బొమ్మకి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహానికి తేడా ఉంటుంది. ఆలయంలో విగ్రహం మనం పలికితే మాట్లాడతాడు, మనం చెప్తే వింటాడు, మన అనుకున్నవన్నీ కూడా జరిపేలాగా ఆయన అనుభవిస్తాడు. ఇది మనకి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మనకి పెద్దలు ఆత్మశాస్త్రం ద్వారా అందించి ఉన్నారు కనుక ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. దీంతో పాటుగా ఈ 5 రోజులలో కొంతమంది మహానుభావులు ఏం చేస్తూ ఉన్నారు. ఏం చేసి ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని కార్యక్రమాలను పరిశీలించి రేపు జరగబోయేటువంటి అగ్ని ప్రతిష్ట మొదలైనటువంటి కార్యక్రమంలో వారు అన్వయించి అనుగ్రహ భక్షణం చేసి ఈ గ్రామానికి, ప్రజలకి, ధర్మకర్తలకి అందరికీ కూడా మంగళ శాస్త్రాన్ని అనుగ్రహించనున్నారు. ఎప్పుడో ఎక్కడో దూరంగానో టీవీలలో చూసినటువంటి స్వామి మీ దగ్గరికి వస్తున్నారు, మీ గ్రామానికి వస్తున్నారు, మీరు నిర్మించుకున్నటువంటి ఆలయానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మనమైనటువంటి మనకు సంబంధించినటువంటి అంశం మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అభిమానం ఉండాలి. ఈ అభిమానం అనేది లేకపోయినట్లయితే ఈ ఆలయాన్ని కేవలం పాలక మండలి ఖర్చు పెట్టి కట్టించాడు, మనకి సంబంధం లేదు అనే భావన ఉండకూడదు. ఇది అందరి ఆస్తి. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి స్వామి ఈ పండుగలలో, ఊరేగింపులలో, ఈ ప్రతిష్టా కార్యక్రమాలలో చాలా స్మరణమైనటువంటి ఉత్సాహంతో మీరంతా కూడా పాల్గొన్నారు.
ముగ్గురు స్వామికి చేస్తున్నారు. పెద్ద పెద్ద పండితులు వచ్చి ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. వారి మాటలు వినాలి, వారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ స్వామికి జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ట, జలానివాసం, క్షీరానివాసం, ఫలపుష్పాలతో ఒక రకమైనటువంటి అధివాసం, ఇలాంటి ఆత్మశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక ప్రక్రియలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం సేవించుకోవాలి. మరి ఆచార్యత్వం, బ్రహ్మత్వం, అర్చకత్వం మూడు బాధ్యతలు నిర్వహించడం సామాన్య విషయం కాదు. శ్రీమాన్ కొదమగుండ శ్రీనివాస రాజగోపాలాచార్య స్వామి ఇప్పటికే దాదాపు 250 పైగా దేవాలయ ప్రతిష్టలు అంగరంగ వైభవపేతంగా చేయించుకున్నారు. మీకు గ్రామంలో ఉండటం కారణం చేత వారి వైభవం మీకు తెలియదు. కానీ రామకోటేశ్వరరావు గారు ఇక్కడ ప్రధాన పట్టాభూమి ఈ కైంకర్యాన్ని చేస్తున్నటువంటి శ్రీమాన్ గ్రామం శ్రీమాన్ వేద పవన్ కుమార్, ఇక్కడ ప్రధాన దేవత ఆంజనేయ స్వామి, ఇక్కడ కూడా వచ్చింది పవన్ కుమార్. ఆ పవన్ కుమార్ ఆచార్య స్వామి గారికి దీక్ష వస్త్రాన్ని సమర్పించారు, ఆలయ నిర్మాణం చేశారు. అందరి తరఫున గ్రామం తరఫున స్వర్ణోత్సవ బలం, సహస్రోత్సవ బలం అటువంటి దివ్యమైనటువంటి ఫలితాన్ని గ్రామానికి అందిస్తూ ఈ కైంకర్యంలో భాగంగా ఆచార్య స్వామి మనకి హనుమాన్ చాలీసా కూడా ప్రధానమైనటువంటి వైభవం తులసిదాస్ అందించాడు. అటువంటి యొక్క తులసి హరరావు గారు, తులసి గరరావు వారు ఆచార్య స్వామి తరఫున గ్రామ పెద్దల తరఫున దీక్షా వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. కొంచెం ముందుకుండండి. చేతుల్లో ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి ఈ సరైన భక్తి రాజస భక్తి. మా పిల్లవాడికి ఉద్యోగం వస్తే మా ఆయన గుండె పట్టిస్తారు. మంచి ఛాన్స్ ఒప్పుకునేది ఈ సమయంలో చక్కని గ్రామీణ దివ్య ప్రబంధం విశిష్టాద్వైతంలో విశేషమైన ఘట్టం. మరి వారి కూడా ఈ సమయంలో సత్కరిస్తూ ఉన్నారు, అలాగే ఇస్తున్నారు.
యంత్ర అనుష్ఠానం చాలా గొప్పది. దేవాలయ నిర్మాణం అంతా ఒక ఎత్తు అయితే ఆలయ వైభవం, గ్రామ వైభవం యంత్రంలో ఉంటుంది. అటువంటి యంత్రానుష్ఠానాన్ని సమర్పిస్తున్నారు. సుందరమైన గంట దీనిని సప్తసర్గ అంటే వరాహలక్ష్మీ నరసింహాచార్య స్వామి వారి సింహాసనాన్ని వచ్చినట్టుగా అసాధ్యం తమకం వద్ద రామదూత దయాశులు మమకార్య వివర్ధయాంతు గ్రామస్తులందరూ కూడా అసాధ్య సాధక స్వామి గారు వారిని ఈ సమయంలో సత్కరించుకోవడం అంటే ఎంత పూర్వజన్మ స్ఫూర్తితో తపస్సు చేసిన మహనీయులంతా కూడా ఇక్కడ వేయించారు. వారిని మనం ఈ రోజులో సత్కరించుకున్నాం. అలాగే ఇంకా లింగర రఘురామాచార్య స్వామి వారు, అలాగే దివ్యమైనటువంటి శ్రీమద్ రామాయణ పారాయణ ఏదైతే వారికి బ్రహ్మగారు చెప్పారో ఆ పారాయణ చేయడానికి సిద్ధంగా వేయించేశారు. అలాగే శ్రీమద్ వెంకట కృష్ణమాచార్య స్వామి వారు శ్రీమద్ రామాయణ పారాయణ వారు చేస్తారు. చరిత్ర రఘునాథస్య శతకోటి ప్రవహిస్తారు. ఏమిటి ఈ రామాయణంలో ఈ శ్లోకాన్ని రాస్తే వచ్చే గొప్ప విశేషం అంటే రామ నామంలో ఒక అక్షరం ఘోరాఘోరమైన పాతకాలు నష్టం చేస్తుంది. ఇంకా సర్పదోషాలు, పుణ్యదోషాలు, వికల్ప దోషాలు ఏమీ కూడా. అలాగే స్వామి శ్రీమద్ తగ్గ రామానుజాచార్య స్వామి వారు శ్రీమద్ విష్ణు పురాణం విష్ణార్చ రహితే గ్రామి విష్ణార్చ రహితే గృహే నకుర్యాతు అమరత్వానికి నతత్వం దివసం వస్తే విష్ణుని ఆరాధన చేయని గ్రామంలో కానీ అన్నపానాలు కూడా స్వీకరించబడదు. అందుకే శ్రీనివాస వరదాచార్య స్వామి మరి వారు కూడా శ్రీమద్ రామాయణం ఎందుకంటే 24,000 శ్లోకాలు ఉంటాయి. ఈ 6 రోజుల్లో 4 సంవత్సరాలు కూడా 6 కూడా శ్రీమద్ రామాయణం పారాయణ చేసేటువంటి మహనీయులు మనం సేవించుకున్నాం. అలాగే వారు కూడా పాండవుడి రంగనాథాచార్య స్వామి వారు కూడా ఈ యొక్క విశిష్టాత్మక సాంప్రదాయంలో పాత్రం, భాగవతం, భవిష్యత్తులో ఆరాధకం, గౌరవం, బ్రాహ్మణ, వైష్ణవ ఇలాంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పురాణం కూడా పఠనం జరుగుతుంది. ఆ కైంకర్యాన్ని వెంకట శ్రీనివాసాచార్య స్వామి అలాగే వెంకటాచలం అంశం. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ జరుగుతుంది. అందుకని వెంకటాచలం అంశం పారాయణ ఈయన 6 రోజులు కూడా చేయడానికి సిద్ధంగా వారి చెప్పిన దివ్యమైన దీక్షాస్తాలు సత్కరించుకోవడం జరుగుతుందని శ్రీమాన్ సాయి నరసింహాచార్య స్వామి పరిచారులు అందరూ అలాగే మోసకాలుగా కష్టం. అందుకే పరిచారక స్వామి ప్రధానమైన బాధ్యత ఉంది. అసలు దేవాలయ యాత్ర చేసేటప్పుడు మాకంటే ముందు గస్తి గతం పాపం ఆ గతంలో చేసిన సమస్త పాపాలని కూడా పరిహారం అయ్యేటువంటి పంచకర్మల ప్రాసన జరగబోతున్న సమయంలో అందరం కూడా భగవాన్ నామాన్ని ఒకసారి చెబుతాం. ఎందుకంటే ఈ లక్ష్మీ మ్యూజికల్ అకాడమీ వారు ఛత్తీస్గఢ్ లో అంటే ఆ మృతిక మలినీక ప్రదేశానికి వెళ్ళి అంటే ఎవరు ఒకరిది పుట్ట ఆ పుట్ట దగ్గర మందు తెచ్చారు. ఒక నదీ తీరంలో ఉన్న మందు తెచ్చారు. గోష్టము అంటే ఆవులను ఎక్కడైతే కట్టేస్తారో ఆ గోధుని ఇవన్నీ తీసుకుని సమకూర్చి ఉత్సంగ్రహం అంటారు. ఆ భూమిని తవ్వుతారు. ఆ యొక్క ఘట్టం ఇక్కడ జరుగుతుంది.
అనేకమైనటువంటి భూ వరాహ సమేత రాహు రాష్ట్రము దెబ్బతింటారు. అందుకని శాస్త్రోక్తంగా వారు పుట్టమను తీసుకుని వచ్చారు. అక్కడ వృక్షగ్రహణం అనేటువంటి ఘట్టాన్ని చాలా శ్రద్ధాశక్తులుగా భూ వరాహ దేవతను అక్కడ ఆవాహన చేసి ఆ యొక్క పుట్టలో నుంచి మన్నంతా తీస్తాము అని బియ్యం పోయమన్నారు. ఎందుకంటే పుట్ట అభివృద్ధి చెందాలి. మన సృష్టిలో ఒక ప్రాణి ఒక జీవి అంతమైపోకూడదు, అభివృద్ధి అవ్వాలి. అందుకే జంతు బలుడు నిషిద్ధం అన్నారు. అదే కూష్మాండ బలి, ఆ గుమ్మడికాయ కనుక బలిస్తే 1000 మేకపోతులు బలించినట్టు. ఎందుకంటే కూష్మాండ బలి కొట్టగానే దాంట్లో నుంచి విత్తనాలు వస్తాయి, మళ్ళీ ఆ జీవి ఆగదు, అది అంతరించుకోదు. అందుచేత ఇక్కడ కైంకర్యంలో భాగంగా అదొక కైంకర్య పనులకు కూడా రక్షా కంకణాన్ని ధరింపజేస్తున్నారు. కైంకర్య పనులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభూతం శివ విష్ణు సంబంధం భగవంతుడు దగ్గరగా ఉన్నాను. అంతేగాని నాకు జపాలు 2 ఎప్పుడైనా గోవింద అనవలసిన వారు. ఇప్పుడు ముందుగానే గోవింద అంటే కోడలతో తిప్పలేదు, అల్లుతో గిన్నెలేదు. ఎందుకంటే భగవాన్ అగ్ని మనసులు తగలపడిపోయే అగ్ని కూడా మనసు అవుతుంది. అతిశత్రువు అతిమిత్రులు, అతిశత్రువు అతిమిత్రులు ఉంటారు. విషం దివ్యాహారము, కాలపూట విషం కూడా చూడండి అమృతమైపోయింది. నారాయణ మంత్రులు మంత్రాన్ని మనం చెప్పుకుందాం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేయని దేవాలయం ఉండదు. అమర ఘంటసాల రాఘవేంద్ర గారు నీకుండకు నీవే నడిపించుకో శ్రీనివాసాన్ని చక్కని గానాన్ని ఆలపిస్తూ ఉన్నారు.